మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు. ఇంకా దొరహంకారం దొరపోకడతోటి ఇవాళ ఇంకా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇలా రైతులకు అన్ని విధాల కరెంటు కూడా ఉచితంగా ఇచ్చుకుంటూ నాణ్యమైన కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్ ఉచితంగా కరెంటు రాలేదంటున్నావు. మరి ప్రతి రైతును అడుగు, ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల పొలాలకు వెళ్తున్నావు? నువ్వు కాళేశ్వరం ఇలా గంగలో కలిపి కాళేశ్వరం వల్ల రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత అది కేసీఆర్కే దక్కింది. తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మళ్ళా ప్రజలలో ఏదో సానుభూతి పొందాలని చెప్పి ఇలా గ్రామాలలో తిరుగుతున్నావు. గత సంవత్సరం వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అట్టడిగానే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల కరువు రాలేదు. గత సంవత్సరం వర్షాలు లేకపోవడంతో ఇలా ప్రాజెక్టులన్నీ నీళ్ళు లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడి వల్లనే ఇలా రైతులకు కొంచెం పొలాలు అక్కడక్కడ ఎండమాట వాస్తవం. దానికి మా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చినాం. ఇలా రైతులకు రైతు బంధు కూడా 65 లక్షల మందికి రైతు బంధు వేసినాం. 54,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. వచ్చే 4-5 రోజుల్లోనే ఈ ఎలక్షన్ తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినాం. మరి నువ్వు 9 ఏళ్ల కాలంలో రైతులకు రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ చేస్తానని గొప్పలు చెప్పినటువంటి నువ్వు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలే. విడతల వారుగా చేస్తే అది మిత్తి కూడా సరిపోలేదు. కాబట్టి మళ్ళొక్కసారి రైతుల ఓట్లను కొల్లగొట్టడం కోసం, రైతులను గొంతు కోయడం కోసం ఇవాళ మళ్ళీ పొలాల పొండి తిరుగుతున్నావు. నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజలు తెలుసు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసినటువంటి అప్పులను తీర్చుకుంటూ రైతులకు సంక్షేమ పథకాలు అందించి రైతు బంధుతో పాటు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. అది మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి ఈ కేసీఆర్ ఇకనైనా తెలంగాణ ప్రజల గౌరవించాలి, తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని శిరసా వహించాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా నిర్వహించు. అసెంబ్లీ అన్ని రోజులు నడిస్తే కనీసం రైతుల పక్షాన కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ ఏ ఒక్కరోజు అసెంబ్లీ వచ్చి నువ్వు మాట్లాడలేదు, ప్రతిపక్ష హోదా నిర్వహించలేదు. నువ్వు తెలంగాణలో తిరిగే నైతిక విలువ నీకు లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులు యాదకి వస్తున్నారు. ఇలా ఫామ్ హౌస్కు పరిమితమైనవు. మళ్ళీ ఎలక్షన్ రాగానే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినావు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ పార్టీతోటే రైతుల సంక్షేమం సాధ్యమైంది. కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకొని తెలంగాణ ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకొని రైతుల సంక్షేమం కోసం పాటుపడాలి. రైతులకు ఏ రకంగా ఇంకా మేలు చేద్దాం, ఏ రకంగా రైతుకి ఇలా బీమాతో పాటు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైతే కాబట్టి